వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్. ఒంగోలులోని రైస్ ఏఎస్ దినేష్ కుమార్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పోటీలలో నిలబడిన ఇండిపెండెంట్ అభ్యర్థులతో కలిసి లెక్కింపు కేంద్రాలలో సౌకర్యాలు, సీసీ కెమెరాలు, లైటింగ్, ఏజెంట్లు కూర్చోవడానికి వసతి, ఫ్యాన్లు, లెక్కింపు టేబుళ్ల పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా అన్ని రకాల పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించిన లెక్కింపు కేంద్రాలకు 20 టేబుళ్లు పట్టే పెద్ద రూములు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలోని పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లను విడివిడిగా 2 రూముల్లో లెక్కించడం జరుగుతుంది. జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాలకు గాను మొత్తం 16 రూముల్లో అసెంబ్లీకి, పార్లమెంట్ విడివిడిగా దేనికి సంబంధించిన ఓట్లను దానికి లెక్కింపు జరుగుతుంది. సీళ్లు వేసిన 16 పార్లమెంట్, అసెంబ్లీ స్ట్రాంగ్ రూమ్లను కలెక్టర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించడం జరిగింది. జూన్ 4వ తేదీన ఉదయాన్నే అసెంబ్లీ మరియు పార్లమెంటు ఓట్లు లెక్కింపు కేంద్రానికి వచ్చే ఏజెంట్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు చూపించాలి. మొబైల్ ఫోన్లు అనుమతి లేదు. మొబైల్ ఫోన్ ఉన్న ఎడల బయట మొబైల్ కౌంటర్ జమ చేయాలి. ఏజెంట్లు ఉదయం అల్పాహారం తిని రావాలి. మధ్యాహ్నం భోజన రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్ల అభ్యర్థులు వారి ఏజెంట్లకు భోజనం, పార్సిల్స్, వాటర్ బాటిల్స్ మధ్యాహ్నం ఏర్పాటు చేసుకోవాలి.